చైర్మన్ రమేష్ రెడ్డి వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిగా కోరుతున్నాము. భారత్ మాతాకి జై. చాలా శుభదినం. ఈరోజు అమీన్పూర్ 1 టౌన్ కమిటీ అనౌన్స్మెంట్, అదేవిధంగా వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించడం, భారతీయ జనతా పార్టీ యొక్క పటిష్టత గురించి ఒక మంచి కమిటీని వేసుకొని ఆ కమిటీ ద్వారా మన అమీన్పూర్ టౌన్లో చాలా విశాలంగా విస్తరించి ఉన్నటువంటి టౌన్, జనాభా కూడా చాలా అధికంగా ఉన్నటువంటి టౌన్, చాలా విద్యావంతులు, చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ భారతీయ జనతా పార్టీని పటిష్టంగా చేసుకోవడానికి కమిటీ చాలా పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీ పరంగా చూస్తే మనకు మంచి వాతావరణం ఏర్పడతా ఉంది. రోజు రోజుకు బాగా ఎవరు కూడా, ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని ఢీకొట్టలేని స్థాయికి ఎదుగుతూ ఉన్నది. మనందరం కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా అయితే దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారో, మన దేశ ప్రధాని ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతంలో చాలా పటిష్టంగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ ఇప్పుడు కమిటీ ఏదైతే ఉందో మంచి ఉత్సాహవంతులు, చాలా పార్టీకి కష్టపడి ఆర్నిశలు కృషి చేస్తున్న వాళ్ళే. ఈ యొక్క అమీన్పూర్ 1 టౌన్ సమర్థవంతంగా ఈ కమిటీ ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని ఒక సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఏ ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు మరి మనకు ఏ ఎలక్షన్ ఉంటుందో తెలియదు. మున్సిపల్ అయితే ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ అవుతుందా, మున్సిపల్ కార్పొరేషన్ అవుతుందా, ఏ ఎలక్షన్ అయినా సరే ఎలక్షన్ వచ్చే వరకు చాలా పటిష్టంగా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈ కమిటీ ఆధ్వర్యంలోనే వచ్చే ఎలక్షన్ జరుగుతాయి. ఈ కమిటీ ఇక్కడ అంటే మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే క్రమంలో మరి ఈ కమిటీ ఉంటుంది. కాబట్టి ఈ కమిటీ చాలా సమర్థవంతంగా పనిచేసి ఒక భారతీయ జనతా పార్టీని జైత్రయాత్ర కొనసాగే విధంగా అందరూ కష్టపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు వేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.